మొన్న ఏమనుకున్నాం అంటే మేము సినిమాకి పోదాం అనుకున్నాం. ఏ సినిమా అది? కాదు. ఏ సినిమా అది? 'మిరాయి'. 'మిరాయికి' పోదాం అనుకున్నాం. అంతా సెట్ అయిపోయింది. మొత్తం బిగ్ బాస్ పెట్టాక తిన్న ప్రమోషన్ చేస్తున్నారు. పైసలు ఇడిస్తలేమో అంతా సెట్ అయిపోయింది. 9:00 షో అండి. నేను ఆ రోజు ఈసీఎల్‌కి పోయిండే 8:30కి ఏమో వచ్చింది. చేస్తా ఒక్క నిమిషం. మ్యాటర్ కంటిన్యూషన్ చెప్తుంది ఏంటంటే మొన్న మేము ఫోన్ ఇట్లా పెట్టా ముఖం కనిపించి నువ్వు ఎందుకు ఇట్లా పెట్టుకో నీకు కనిపించాలి నీ షాపు ముఖం ఇట్లా కనిపించాలి. సో మేము మొన్న ఏమనుకున్నాం అంటే సినిమాకి పోదామని అనుకున్నాం. ఏ సినిమా? 'మిరాయి' సినిమా. అంతా సెట్ సారీ కిష్కింధపురి అంట. 18+ మూవీ. 'మిరాయి' అన్నావు కదరా, ఎప్పుడైందా కిష్కింధపురి అంటున్నావు? ఎందుకు ఇజ్జత్ తీస్తున్నావు? 'మిరాయి' అన్నాడు కదా. సో మేము అంతా రెడీ అయినండి. ఆ రోజు ఈసీఎల్కి పోయిండే మా వాడు హాస్టల్ నుంచి పట్టడానికి. ఈసీఎల్కి వచ్చి 8:30కే వచ్చిన. అంతా రెడీ అండి. మేము షాప్ పోయినాం వాటర్ క్యాన్ తీసుకొద్దామని. మళ్ళా పెట్రోల్ ఖతాం. పోయినాం పెట్రోల్ పంప్ కాడ దాకా పోయినాం చౌకేసుకొని. ఆడికి పోయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే నా దగ్గర ఉన్నాయి కరెక్ట్ 50 రూపాయలు. 50 రూపాయలు పెట్రోల్ అయినా కొట్టించుకోవాలి, సినిమాకైనా పోవాలి. సరే అని చెప్పి 50 రూపాయలు కొట్టించుకుందాం అనే గ్యాప్ లో ఏమైంది, వాటర్ క్యాన్ అటు ఇటు జలకి ఇచ్చింది. వాటర్ క్యాన్ మూత పడిపోయింది. మా దరిద్రము సరే మా దరిద్రం అట్టుందా. పోయినాం పెట్రోల్ కొట్టించుకుందామని పోయినాం. పెట్రోల్ బంక్ వరకు పోయి ఆడికి రివర్స్ బండి నూక్కుంటూ వచ్చినాం చూడు. మేము పొలం బై పెట్రోల్ పంప్ పోతే స్కానర్ పని చేస్తలేదు. ఎవడైనా పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్ పోతాడు. మేము పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్ దగ్గరికి ఇంటికి వచ్చినాం. నూక్కుంటా అది కూడా ఏది మళ్ళా మూతలేని వాటర్ క్యాన్ దానిలోకి నీళ్ళు అంటే మమ్మల్ని తూముకుండా ఇంట్లో. ఇక ఆడికేని ఇంటికి వచ్చిన తర్వాత మా అన్న బండి తీసుకొని పెట్రోల్ తీసుకొని వచ్చినాం. ఇంత జరిగింది ఒక మూవీ కోసం. నా జీవితంలో రాసి పెట్టలేదు ఆ మూవీ చూడాలని. ఈడు మాత్రం 'మిరాయి' మూవీకి ఎందుకు వస్తా అనుకున్నాడు చెప్పండి ఫ్రెండ్స్. ఓటింగ్ లో చెప్పండి, ఓటింగ్ పెడతాం. ఓటింగ్ కాదు, కామెంట్ లో చెప్పండి, ఓటింగ్ పెడతాం. ఇప్పుడు మేము పెద్దమ్మ గుడికి పోదాం అనుకున్నాం. ఇప్పుడు ఏమైతే చూద్దాం. గుడిని చూపిరా మనది. మేము ఇప్పుడు మా ఇంటికాడ ఉన్న వెనకాల గుట్టపోచమ్మ గుడిలో ఉన్నాం. చూపిస్తుంది. సో చూసారు కదా, మేము గుట్టపోచమ్మ గుడిలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ దర్శనం అయిపోయినాక ఇక్కడ కండు వేసుకున్నాక మేము పెద్దమ్మ గుడికి పోతాం. అంటే ఇంటికి ఫస్ట్ ఇంటికి పోయి దాని తర్వాత పెద్దమ్మ గుడి పోతాం. నాకు ఆల్రెడీ మా అమ్మ వేసేసింది. సో యా దట్స్ ఆల్ ఫర్. ఇంకా కాలేదు, వీడియో చాలా ఉంది. ఇప్పుడు పెద్దమ్మ గుడికి వచ్చేసాం. ఇగో హాయ్ చెప్పాయి. హాయ్. లోపల పార్కింగ్ అవుతుంది అని బండి బయట పెట్టాం. వచ్చేగా ప్లెచ్చారు అనుకోండి. మా డాడీ గారు నన్ను కుక్కని కొడతారు ఏమంటారు. సో ఇప్పుడు పోయి లోపల మీకు దర్శనం చేపిస్తాను. స్ట్రైట్ ఒక్కదాంట్లో ఎంత ఉంటుంది? మన పైసలు మొక్కుకోవడానికి వచ్చాం, మొక్కుకొని వెళ్దాము. సో మీకు దర్శనం చేపిస్తాను. అనుకున్నాం అంటే ప్రసాదం తినొచ్చు అంట కదా, పంతులు చెప్పారు. బట్ లైన్ చాలా పెద్ద ఉంది, చాలా అంటే చాలా పెద్ద ఉంది. సో లడ్డు అనలేకపోయినాం. మామూలు ఒకడు కంటి మీద కొట్టేసిండు. అంటే హుండీలో డబ్బులు ఏనికి వచ్చింది అతను, కాకపోతే చూసుకోకుండా కొట్టేశారు. తప్పేం లేదు. సో ఇప్పుడు మేమైతే ఉంది, తప్పు ఉంది. నారదులు అయిపోయినాక చూస్తున్నాం. సో ఇప్పుడు నేనేమంటలే, ఫస్ట్ మేము పోయి బండి ఉందో చూసుకోవాలి. అప్పటి నుంచి గదే భయం అవుతుంది. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసా? మా బండిలో పెట్రోల్ లేదు. నేను ఒకటి 30 రూపాయలతో తిరుగుతుంది. ఇవన్నీ వీడియోలో పెట్టారు. ఇంకోటి ఏంటంటే మా బండిలో బ్యాక్ బ్రేక్ ఉంటుంది కదా, అది ఫెయిల్ అయిపోయి పడతలేదు. ఫ్రంట్ బ్రేక్ కొడితే పడతాం రోడ్ పైన అడ్డంగా. ఇక్కడ ఇంత పార్కింగ్ ఉన్న గిట్ట పార్కింగ్ లేదని చెప్పి బయట పెట్టించారు. బండి ఎత్తుకోతారన్న భయం ఏంటండి. ఈరోజు మన వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను, మళ్ళీ కొత్త వ్లాగ్ లో కలుద్దాం. అప్పటిదాకా టిల్ దెన్ టేక్ కేర్.
బాయ్.